లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏపీలో ఆ రాజ్యసభ ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఏపీలో ఉన్న 3 రాజ్యసభ సీట్లలో ఒకటి తనకు కేటాయించాలని ప్రస్తుత ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉన్న నాయకుడి కొడుకు గట్టిగా కోరుతున్నారట. రాజ్యసభ సీట్ ఆశిస్తున్న ఆ వ్యక్తి వయసులో చిన్నోడే, మాటల్లో మాత్రం మహాఘనుడు. కొన్నేళ్లుగా పార్టీ అధిష్టానం నుంచి పిట్ట కొంచెం కూతఘనం అనే పేరు సంపాదించుకున్నాడు. గత ఎన్నికల్లో ఎంపీ సీటుని త్యాగం చేసి తండ్రి కోసం ఎన్నికల్లో ప్రచారం చేసి పార్టీ గెలుపులో కీలకమయ్యాడు. పార్టీ అధిష్టాన పెద్దల ఆశీస్సులు కూడా ఉన్న ఆ యువ నాయకుడికి రాజ్యసభ సీట్ వస్తుందా? ఇంతకీ ఆ యువ నాయకుడు ఎవరు? రాజకీయాల్లో ఎంత దూకుడుగా ఉంటే అంత మనుగడ ఉంటుంది. వాగ్ఘాట్తో పాటు సబ్జెక్ట్ ఉన్న వారికి పాలిటిక్స్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలా తన వాక్చాతుర్యంతో చిన్న వయసులోనే రాజకీయాల్లో ఉద్దండులను సైతం మెప్పించిన యువ నాయకుడు చింతకాయల విజయ్. అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి 7 సార్లు గెలుపొంది అనకాపల్లి ఎంపీగా ఒకసారి గెలిచి మంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడైన చింతకాయల విజయ్ ఇప్పుడు పెద్దల సభ రేసులో ముందంజలో ఉన్నాడు. ఏపీలో కాలైన 3 రాజ్యసభ స్థానాల్లో ఒక సీటును చింతకాయల విజయ్ ఆశిస్తున్నారంట. గత సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని చింతకాయల విజయ్ ఆశించారు. అయ్యన్న పాత్రుడు సైతం తన కొడుక్కి ఎంపీ సీటు ఇవ్వాలని అప్లికేషన్ పెట్టుకున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. అయితే పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటు బీజేపీకి వెళ్లడంతో కొంత నిరాశకు చెందిన చింతకాయల విజయ్ తర్వాత తన తండ్రి గెలుపులో కీలక పాత్ర వహించారు. తన తండ్రి సీటు వరకే పరిమితం కాకుండా వైసీపీ ప్రభుత్వ అరాచకాలను తనదైన శైలిలో ఎండకడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. తన తండ్రిని అరెస్టు చేయాలని ఆలోచన చేసినప్పుడు కానీ, ఇంటిని కూల్చాలని ప్రయత్నం చేసినప్పుడు కానీ చింతకాయల విజయ్ అన్నీ తానై వ్యవహరించి అటు కుటుంబంలో ఇటు పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపారు. 2019 నుండి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఆయన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం మాత్రం మానలేదు. చింతకాయల విజయ్ అయ్యన్న పాత్రుడు కొడుకుగానే కాకుండా తనకు తాను తన సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే క్రమంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం టీడీపీలో సీఎం చంద్రబాబు తర్వాత అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ కి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న చింతకాయల విజయ్ తనను రాజ్యసభకు పంపాలనే మనసులోని కోరికను లోకేష్ దగ్గర బయటపెట్టినట్టు తెలుస్తోంది. 2019 నుంచి 2024 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగడుతూ టీడీపీపై పెరుగుతున్న కేసులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కీలకంగా వ్యవహరించిన విజయ్ లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా మారాడంటారు. దానికి తోడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు వస్తుందని భావించి గ్రౌండ్ వర్క్ చేసుకున్న చింతకాయల విజయ్కి సీటు దక్కలేదు. బీజేపీ కోసం సీటు త్యాగం చేసిన విజయ్కు ప్రతిఫలంగా రాజ్యసభ సీటు ఇవ్వాలని టీడీపీ అధిష్టానం కూడా భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే టీడీపీ తొలితరం నాయకుల్లో చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ రాష్ట్ర మంత్రిగా, మాజీ మంత్రి ఎర్రంనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. రాజకీయాల్లో ఆనాటి నుండి నేటి వరకు టీడీపీలోనే కొనసాగుతున్న అయ్యన్న పాత్రుడు కుమారుడుగా విజయ్ని రాజ్యసభకు పంపడానికి టీడీపీ పెద్దలు సముఖంగానే ఉన్నారంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న 3 రాజ్యసభ సీట్లపై టీడీపీతో పాటు జనసేన పార్టీ కూడా కన్నేసింది. 3 సీట్లలో ఒక సీటు జనసేనకు కేటాయిస్తే మిగిలిన 2 రాజ్యసభ సీట్లలో చంద్రబాబు తనకు కావలసిన వాళ్లకు కేటాయించే అవకాశముంది. ఆ క్రమంలో విజయ్ పేరు ఫోకస్ అవుతోంది. తన కోసం లోక్సభ ఎంపీ సీటు వదులుకొని విజయ్కి రాజ్యసభ సభ్యత్వం కోసం అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా సిఫారసు చేస్తున్నారంట. ఏపీలో ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాల్లో ఒకటి టీడీపీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి కేటాయించి మరో సీటు జనసేన కోటాలో వెళ్లిపోయిన ప్రభుత్వంలో 3వ పార్టీగా ఉన్న బీజేపీ తనకు కావలసిన వాళ్లకు సీటిప్పించుకునే ప్రయత్నంలో ఉందనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే చింతకాయల విజయ్ని రాజ్యసభకు పంపించవచ్చు అని ఊహాగానాలు ఉమ్మడి విశాఖ జిల్లాలో చక్కర్లు కొడుతున్నాయి. తన తండ్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కావడం, చంద్రబాబుకి సన్నిహితమైన వ్యక్తి కావడం,
నారా లోకేష్ ఆశీస్సులు విజయ్కి ఉండడం, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ విజయ్కి సహకరించడం, ఈ ఈక్వేషన్స్ అన్ని చూస్తుంటే చింతకాయల విజయ్ త్వరలో రాజ్యసభలో అడుగు పెడతారన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. మరి చింతకాయల వారి వారసుడి అదృష్టం ఎలా ఉండబోతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.